రాజకీయ ఎత్తులు పై ఎత్తులలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి కంటే 4 ఆకులు ఎక్కువే తింటోంది తెలుగుదేశం. అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆట ఆడించింది ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ. ఒక దాని పేరేమంటాం, మన ఈ పుస్తకాల మీదన ఫోటోలని ఒక్కదాన్ని చూపెట్టి వాస్తవంగా 2017లో 22ఏలో 1,90,00,000 ఎకరాల ప్రైవేటు భూమిని ప్రభుత్వం దాంట్లో వేసేశారు, నిషేధం దాంట్లో వేసేశారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు గొడవ చేస్తుంది అదే. దాన్ని ఎందుకని జగన్ పసిగట్టలేకపోయాడు, ఎందుకు పరిష్కరించలేకపోయాడు? అసలు ఇతను ఏ భూమిలో హక్కులా, కానీ పాస్బుక్ మీద ఇతను ఫోటో పెడుతున్నాడంటేనే దాన్ని రచ్చరచ్చ చేసి భూములు కోల్పోతామన్న భయాన్ని జనంలో సృష్టించి జగన్ గద్దె దించగలిగారు. అదే ఇక్కడేమో ఆల్రెడీ భూములు లాగేశారు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, ఉండటానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని సృష్టించారు. 1,90,00,000 ఎకరాలు దాంట్లో మాత్రం అసలు ఏమీ లేదు. అంటే వాళ్ళు మౌత్ పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీ, డిజిటల్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీలో ఎదురుదాడి చేయడంలో తెలుగుదేశానికి ఉన్న వ్యూహంలో 10వ వంతు కూడా ఉండట్లేదు వైసీపీ. ఒక్క జగన్ ప్రెస్ మీట్ తప్ప మిగతా వాళ్ళ ప్రెస్ మీట్లు క్యాచ్ అవ్వు. వాళ్ళ డిజిటల్ మీడియా ప్లాట్ఫారాలు పాపం కష్టపడుతున్నారు వాళ్ళు, కానీ దానికి తగినటువంటి రీచ్ కావాలంటే సొమ్ములు ఖర్చు పెట్టాలి. లేదు, వీళ్ళ దగ్గర బోల్డ్ అంత చేస్తున్నారు. ఇది ఎప్పుడు సరి చేసుకుంటారో అప్పటిదాకా జగన్కి సమస్యలే.